సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి కంటెస్ట్ చేసేది అవసరం అనుకుంటారు జనసేన పార్టీ. అంటే కాన్స్టిట్యూషన్ అధికారం అందరికీ ఇస్తోంది, కానీ ఇక్కడున్న పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్ కన్నా ఇక్కడున్న పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ బెటర్ ఉన్నాయి కదా. ఎవరు చెప్పారు కాంటెస్ట్ చేస్తామని? ఎవరు చేస్తారు? చేసిన 29 కదా, 28 కదా, 3 సంవత్సరాల ముందు జరిగేవి ఇప్పుడేదో మనం మాట్లాడాలి. అయినా కూడా భారతదేశంలో ల్యాంప్ పోస్ట్ పాలిటిక్స్ అని ఉంటుంది. ల్యాంప్ పోస్ట్ పాలిటిక్స్. ఆ ల్యాంప్ పోస్ట్ పాలిటిక్స్లో పివి నరసింహారావు గారు రామ్టెక్లో పోటీ చేశారు, నాగ్పూర్ మహారాష్ట్రలో. శరద్ యాదవ్ గారు మధ్యప్రదేశ్ అయినా ఈరోజు పోయి ఆయన బీహార్లో పోటీ చేశారు, అక్కడ పార్టీ లీడర్ అయ్యారు. జార్జ్ ఫర్నాండిస్ ఎ మ్యాన్ ఫ్రమ్ కర్ణాటక, ఈ కాంటెస్టెడ్ ఫ్రమ్ బీహార్, బికమ్ బీహార్ లీడర్. ఇండియా ఈజ్ వన్. ఎవ్రీ ఇండియన్ హ్యాస్ ద రైట్ టు కాంటెస్ట్ ఎనీవేర్ ఇన్ ది కంట్రీ. దాని మీద ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఆయన వచ్చి చేస్తే మీకు ఏదైనా భయం ఉన్నది, లేకుంటే ఇంకే పార్టీ వేరే పార్టీకి అడ్వాంటేజ్ వస్తుంది, మీకు అటువంటి అనుమానాలు ఉంటే ఆ తర్వాత చేసేప్పుడు చేస్తాం, కానీ చెయ్యొద్దు. ఎందుకు చేయాలి? చేయరాదా? పీపుల్ విల్ డిసైడ్, దేర్ ఓన్ పార్టీ విల్ డిసైడ్. వై షుడ్ వీ కామెంట్ ఆన్ ఇట్? Ratna. Ramchandra, I have a lengthy question. You talked about development in the nation. All lengthy question will have a short answer. All right, never mind, never mind. You said you talked about development. BJP is for development. First of all, what you also excluded confidence that you will form the next government. Revanth Reddy says he will form the next government under him, and that the real architect of Telangana is Sonia Gandhi and Manmohan Singh. When you're talking about development, the cockroach party has been formed because there was disillusionment among the Gen Z. What is your take on that? And when you're talking about SIR, Prashant Bhushan had said that the Supreme Court verdict upholding SIR is a slur on democracy. It's a blot on democracy. And it is equivalent to that ADH in Jabalpur during emergency. Let him respond to those two. One minute, We'll let me forget just the complete. points. He will not. Another question is, you talked about informing the next government in Telangana, but where is the... కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క విషయంలో నేనేమంటున్నాను, ఆయన అడిగే పర్మిషన్ అడిగారు, ఇస్తే అయిపోతుండే కదా, ఏం అభ్యంతరం ఉంటుండే? ఆయన ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటుండే. టు హ్యావ్ మీటింగ్ ఈజ్ ఎవ్రీ మచ్ రైట్. దాన్ని ఎందుకు ఇవ్వలేదు అనేది డెఫినెట్గా దే హ్యావ్ రైట్ టు ఆన్సర్ క్వశ్చన్ దెమ్. అండ్ వాళ్ళు అడిగారు, ఇవ్వలేదు పర్మిషన్. కానీ దాన్ని ఇష్యూ తీసుకొచ్చి అదేదో బీజేపీ మీద రుద్దడానికి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు ఇంటికి, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పోతేనే మీ గుండెలో ఇన్ని రేలు పడుతున్నాయి, భయపడుతున్నారు, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని ఒకటే మాట్లాడుతున్నాను. ఏ ఎంఐఎం అయితే తెలంగాణని తిట్టింది, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే, మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ మీరు గలా మిలాయించింది ఎంఐఎంతో. మరి తెలంగాణకు వ్యతిరేకంగా మీరు పనిచేసిన శక్తులకు మీరు చేశారా? తెలంగాణకు వ్యతిరేకిస్తున్నటువంటి ఎమ్మెల్యేలని, నాయకుల్ని, వాళ్ళు మేము తిట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, ఉరికించిన వాళ్ళని మీ పార్టీలో చేర్పించుకొని మంత్రి పదవులు వేయలేదా? తర్వాత తెలంగాణ కోసం మీరు పెద్ద చేసినట్ట? అధికారం రాగానే మీ ఇష్టం చేస్తారా మీరు? ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతున్నాను, మీ పార్టీ ఎంపీనే ప్రిపేర్ చేస్తే ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మొన్న ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు, బాగుంది, మంచిది, సంతోషం. అదే రోజు మీ ఎమ్మెల్యే ఆంధ్ర వాళ్ళని అది ఇది జాగో బాగా అని మళ్ళీ అవే భాష మాట్లాడి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు మళ్ళీ అటువంటిప్పుడు? నేనేమంటున్నాను, ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ఆకాంక్షలని వాళ్ళు చేయలేక, వాళ్ళని చూసుకోలేకపోతే, ప్రజల ఒక సమస్యని పట్టించుకోలేకపోతే, ప్రజలు వాళ్ళని తిరస్కరించే పరిస్థితి వస్తే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకువచ్చి ఎవరినో ఒకటి వాడుకుంటున్నారు.